నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియోలో వర్బ్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, వాయిస్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, వాటి యొక్క డెఫినేషన్ ఏంది, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు మార్చాలంటే మనం ఎలాంటి రూల్స్ని ఫాలో అవ్వాలి, యాక్టివ్ వాయిస్లో ఏది వస్తే ప్యాసివ్ వాయిస్లకు అది ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి మోడల్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం కేర్ఫుల్గా విన్నట్లయితే వాయిస్కి సంబంధించి మోడల్స్ అన్నీ కూడా మీకు నీట్గా అర్థమవుతాయి. అయితే మొత్తం మనకు దీంట్లో 5 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని మోడల్స్ చెప్పడం జరుగుతుంది, రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మోడల్ 1లో యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మోడల్ 1 గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు వాయిస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు పబ్లిక్లో కావచ్చు లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ వీటి నుంచి ఒక బిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. జనరలీ టెన్స్కి సంబంధించి మనకు మెయిన్గా 3 టెన్సెస్ ఉంటాయి. అయితే ఒక్కొక్క టెన్స్ని తిరిగి 4 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు 4 × 3 12 టెన్సెస్ అన్నమాట. మొత్తం టెన్సెస్ ఉన్నట్టు మనకు 12 టెన్సెస్ ఉన్నట్టు. అయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు చేంజ్ చేయాలంటే ఓన్లీ 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. కాబట్టి మోడల్ 1లో 8 టెన్సెస్కి సంబంధించి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ టెన్స్ ఏందో మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ మోడల్ దేంతో స్టార్ట్ అవుతుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో స్టార్ట్ అవుతుంది. గోపి రైట్స్ ఎ నావెల్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తాం? పబ్లిక్లో ఇచ్చేటప్పుడు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు సబ్-హెడింగ్ పెట్టేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని సబ్-హెడింగ్ పెట్టి ఎగ్జాంపుల్ ఇవ్వడం. మొత్తం ఓవరాల్గా వాళ్ళు ఏ టెన్స్నైనా ఇవ్వచ్చు. అయితే మీరు అది ఏ టెన్స్లో ఉంది అని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాతనే మీరు ప్యాసివ్లోకి మార్చడం అనేది జరగాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు దాన్ని కరెక్ట్గా చేంజ్ చేయగలుగుతారు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తాం? గోపి రైట్స్ ఎ నావెల్. మనము మెయిన్ వెర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ ఎప్పుడు యాడ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అప్పుడు మెయిన్ వెర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే మెయిన్ వెర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేస్తున్నాము అంటే దాని అర్థమైంది అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు. అర్థమవుతుందా? ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? వెనెవర్ యు వాంట్ టు చేంజ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ సర్టన్లీ యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ రిగార్డింగ్ టు దిస్. అర్థమవుతుందా? అంటే ఆ రూల్స్ అనేటివి మీకు లాస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వాటిని ఎలా చేంజ్ చేయాలి అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకి ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్, ద గివెన్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెయిన్ వర్బ్. అంటే అర్థమైంది, ఇచ్చిన వాక్యాన్ని మనము మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. దీనిలో మెయిన్ వర్బ్ ఏది? రైట్స్. ఇది వర్బ్. దీనికి మెయిన్ వర్బ్కు ముందుండే భాగాన్ని ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం. మెయిన్ వర్బ్కి తర్వాత ఉండే భాగాన్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ అంటాం. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన వాక్యాన్ని ఈ విధంగా మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత మనం చెప్పుకున్న రూల్స్ని బట్టి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ రూల్ ఏంది మనకు? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. దీనిలో ఆబ్జెక్ట్ ఏది? ఏ నావెల్. ఏ నావెల్ ఇది ఆబ్జెక్ట్. తర్వాత సెకండ్ రూల్ ఏంది? హెల్పింగ్ వెర్బ్ ఈజ్ యూజ్డ్ అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇచ్చిన వాక్యము ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ మీరు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏవి? యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తాయి. అయితే
యామ్ అనేది ఓన్లీ ఐని సబ్జెక్టుగా రాసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఈజ్ని హీ షీ ఇట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్గా రాసుకోవాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఆర్ని రాసుకోవాలి. మొత్తం సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి మనకు? 7 ఉంటాయి. ఐ వి యు దే హీ షీ ఇట్. ఐ వి యు దే హీ షీ ఇట్ మొత్తం ఎన్ని మనకుండేది సబ్జెక్ట్స్? 7. ఈ 7 సబ్జెక్ట్స్ ఎప్పుడు మీకు గుర్తుండిపోవాలి. అయితే ఐకి మాత్రమే యామ్ను యూజ్ చేయాలి. హీ షీ ఇట్కి ఈజ్ను యూజ్ చేయాలి. యు వి దేకి ఆర్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ నావెల్. నావెల్ అనేది సింగులర్ ప్లూరలా? సింగులర్. కాబట్టి ఏం చేయాలి? అక్కడ ఈజ్ రాసుకోవాలి. ఏ నావెల్ ఈజ్, అది సెకండ్ రూల్. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. అది సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంది మనకు? ద మెయిన్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్. అంటే ఇచ్చిన మెయిన్ వర్బ్ని వర్బ్ యొక్క మూడవ రూపంలోకి మార్చుకోవాలి. రైట్కి వర్బ్ ఫామ్స్ ఏంది మనకు? రైట్, రోట్, రిటర్న్. రైట్కి వర్బ్ ఫామ్స్ ఏంది? రైట్, రోట్, రిటర్న్. రైట్ అనేది V1, రోట్ అనేది V2, రిటర్న్ అనేది V3. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి? వర్బ్ యొక్క మూడవ రూపాన్ని రాయాలి. అంటే V3 ఫామ్ రాసుకోవాలి. కాబట్టి ఏం రాయాలి? రిటర్న్. తర్వాత ఫోర్త్ రూల్ ఏంది మనకు? ద ప్రిపోజిషన్ బై ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ ఆర్ బిఫోర్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? అంటే బై అనే ప్రిపోజిషన్ని మెయిన్ వర్బ్ తర్వాత రాయాలి, లేదా ఆబ్జెక్ట్ ముందు రాయాలి. ఎలా చెప్పుకున్నా కూడా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ని రాసుకోవాలి. తర్వాత ఫిఫ్త్ రూల్ ఏంది? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఇక్కడ గోపి అనేది సబ్జెక్టు, ఇది లాస్ట్కి వెళ్తే ఎలా మారుతుంది? ఆబ్జెక్ట్గా మారుతుంది. కాబట్టి గోపి. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకోవాలి. ఈ విధంగా రాసినట్లయితే మీకు అది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లకి మార్చినట్టు అయిపోతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొంచెం కేర్ఫుల్గా విన్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకి చేంజ్ చేయడం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఏంది? ప్రజెంట్ కంటిన్యూస్. గోపి ఈజ్ రైటింగ్ ఏ novel. This is a active voice. This is active voice. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని మనకు ఎలా తెలుస్తుంది? మీకు టెన్సెస్ చెప్పేటప్పుడు ప్రతి టెన్స్ కూడా మీకు ఫార్ములాస్ చెప్పున్నా. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ అనుకోండి, దాని ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మనము ఒక టెన్స్కి సంబంధించి ఒక సెంటెన్స్ రాయాలంటే ఖచ్చితంగా మీరు ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే సెంటెన్స్ యొక్క ఫార్మేషను అదే విధంగా ఉంటుంది, మిస్టేక్ లేకుండా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి గోపి ఈజ్ రైటింగ్ ఏ నావెల్ అంటే అర్థమైంది? గోపి ఒక నావెల్ రాస్తూ ఉన్నాడు. ఇది కంటిన్యూస్. కంటిన్యూస్ ఎప్పుడు చెప్పుకుంటాం? ఏదైనా ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నట్లయితే. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయాలి. దీన్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ద గివెన్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ రైటింగ్. దీని ముందుండే పార్ట్ ఏంది? సబ్జెక్టు. దీని తర్వాత ఉండే పార్ట్ ఏంది? ఆబ్జెక్ట్. తర్వాత రూల్స్ ఎలాగో మీకు ఈ పార్ట్కి వచ్చేసి ఉంటాయి. కాబట్టి దీని ఒకసారి ప్యాసివ్లోకి చేంజ్ చేద్దాం. మనకు ఆబ్జెక్ట్ ఏంది? ఏ నావెల్.
ఏ నావెల్. తర్వాత మీకు లాస్ట్ వీడియోలో టేబుల్ చెప్పున్నా ఏమని, యాక్టివ్ వాయిస్లో ఏ టెన్స్ వస్తే ప్యాసివ్లోకి వెళ్ళేటప్పుడు అది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది లాస్ట్ వీడియోలో దీనికి సంబంధించి ఒక టేబుల్ చెప్పున్నాను. ఒకసారి దాన్ని మీరు రీకలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఏ నావెల్ అనేది ఆబ్జెక్ట్, దాన్ని ఏం చేసాం సబ్జెక్ట్గా రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, ఈజ్ అంటే యాక్టివ్ వాయిస్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి వెళ్ళేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, అది యామ్ ఈజ్ ఆర్, దాని తర్వాత బీయింగ్ అనే పదాన్ని రాసుకోవాలి, దాని తర్వాత బీయింగ్ అనే వర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, ఏ నావెల్ ఈజ్ బీయింగ్, తర్వాత ఏం చేయాలి మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి రాసుకోవాలి, రిటన్ బై, సబ్జెక్ట్ ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది, గోపి, దిస్ ఈజ్ ప్యాసివ్. ఇంతే, చాలా ఈజీగా మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లకి చేంజ్ చేసి ఇచ్చు. అర్థమవుతుందా? అయితే ఒకే ఎగ్జాంపుల్ మీకు ఎందుకు తీసుకున్నానంటే, ఒకే ఎగ్జాంపుల్ని అన్ని టెన్సెస్లకు మారిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని ఒకే ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ టెన్స్లో ఇది వస్తే ఇలా రాయాలి, ఈ టెన్స్లో ఇది వస్తే ఇలా రాయాలి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. అంటే ఎగ్జాంపుల్ ఏదైనా మన ప్యాటర్న్ ఒకటే, మన మెథడ్ ఒకటే, కాబట్టి మీరు ఈజీగా దాన్ని అర్థం చేసుకొని రాయొచ్చు. కొంచెం కేర్ఫుల్గా విన్నట్లయితే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది, ప్రజెంట్ పర్ఫెక్ట్. దీని యొక్క ఫార్ములా ఏంది మనకు, గోపి హ్యాస్ written a novel, this is active voice. దీని యొక్క ఫార్ములా ఏంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రతి టెన్స్ కూడా ఫార్ములాస్ మీకు ఈజీగా వచ్చేసేయాలి, అవి మీ మైండ్లో స్టోర్ అయిపోయి ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి ఆ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ మీరు ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలి, ఏ నావెల్ హ్యాస్ వచ్చింది కాబట్టి అది ప్యాసివ్ లేకపోతే ఎలా మారుతుంది, హ్యాస్ కానీ హ్యావ్ కానీ యాక్టివ్ వాయిస్లో వస్తే దాన్ని ప్యాసివ్లోకి చేంజ్ అయ్యేటప్పుడు వాటి తర్వాత బీన్ అనే పదాన్ని యాడ్ చేసుకోవాలి. ఏ నావెల్ హ్యాస్ బీన్, ఆల్రెడీ ఇది V3 ఫామ్లోనే ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ V3 ఫామ్నే రాసేస్తాం, రిటన్ బై గోపి, దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకొక టెన్స్ ఏంది, ప్రెసెంట్ టెన్స్లో మొత్తం 4 కదా సబ్ డివిజన్స్ ఉండేది, ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వది ఏంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనికి నో ప్యాసివ్, దీనికి నో ప్యాసివ్. అర్థమవుతుందా? అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఏం చెప్పాను, మొత్తం మనకు 12 టెన్సెస్ ఉన్నాయి, అయితే వాటిలో 8 టెన్సెస్కి మాత్రమే మనకు ప్యాసివ్ వాయిస్ ఉంటుంది అని మీకు చెప్పాను. వాటిలో భాగంగానే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మనకు నో ప్యాసివ్ వాయిస్, దీనికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అంటే మనకు ప్రజెంట్ టెన్స్ సంబంధించి ఎన్ని టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, 3 టెన్సెస్కి మాత్రమే. నెక్స్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క ఫార్ములా ఏంది మనకు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మొత్తం మనకు 12 టెన్సెస్ ఉంటే వాటిలో 2 టెన్సెస్కి మాత్రమే మనకు హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. అవి ఏవంటే ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంకొకటి సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని మనకు ఎలా తెలుస్తుందంటే మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని చెప్తాం. అంటే మెయిన్ వర్బ్ గాన అంటే సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాత ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ V1లో ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్.
అలా కాకుండా సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాత ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా మెయిన్ వర్బ్ V2లో ఉంటే అది సింపుల్ పాస్ట్. ఓన్లీ ఈ 2 టెన్సెస్కి మాత్రమే మీకు హెల్పింగ్ వెర్బ్స్ అనేటివి కనబడవు. రిమైనింగ్ టెన్సెస్ అన్నింటి కూడా హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. గోపి wrote a novel. This is active voice. This is active voice. ఇది సింపుల్ పాస్ట్లో ఉందని మనకు ఎలా తెలుస్తుంది? సింపుల్ పాస్ట్ యొక్క ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సబ్జెక్టు V2 ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? దీన్ని మనము ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అంటే మన ఫస్ట్ రూల్ ఏంది? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ? ఏ నావెల్. ఏ నావెల్. మనకు పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంది? వాజ్, వర్. వాజ్ ఎప్పుడు వాడాలి? సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వాడతాం, ప్లూరల్ అయితే వర్ వాడతాం. ఏ నావెల్ అనేది సింగులర్ కాబట్టి మనం ఏం రాయాలి? ఇక్కడ వాజ్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంది? మెయిన్ వెర్బ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్. అంటే మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి అంటే వర్బ్ యొక్క 3వ రూపంలోకి మనము చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తాం? రిటన్. ఏ నావెల్ వాజ్ రిటన్. నెక్స్ట్ ఏం రాయాలి? బై. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఏంది? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. గోపి. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఇంతే, చాలా సింపుల్గానే ఉంటుంది. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. అది ఎప్పుడు మీకు సింపుల్గా ఉంటుందంటే రూల్స్ మీకు బాగా తెలిసినప్పుడు. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే మీరు ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి అనే విషయం మీకు బాగా అర్థమైనట్లయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఆ రూల్స్ బాగా తెలిస్తే చాలా ఈజీగా మీరు మార్చేయచ్చు. నెక్స్ట్ వన్ ఏంది? పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్. గోపి was writing a novel. This is active voice. Active voice. Past continuous యొక్క ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ కానీ వర్ కానీ రాయాలి ప్లస్ V1 ప్లస్ ఇంఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీకు ఒక టెన్స్ చెప్పంగానే దాని యొక్క ఫార్ములా మీకు వచ్చేసేయాలి, మీ మైండ్కి వచ్చేయాలి. అది వచ్చినప్పుడు మాత్రమే ఆ టెన్స్కి సంబంధించి ఒక సెంటెన్స్ మీరు ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా మారుస్తాం? ఏ నావెల్ వాజ్ కానీ వర్ కానీ యాక్టివ్ వాయిస్లో వస్తే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలా మారుతుంది? అది వాజ్ లేదా వర్ ప్లస్ బీయింగ్ అనేది రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ నావెల్ వాజ్ బీయింగ్ రిటన్ మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. బై గోపి. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఏ నావెల్ వాజ్ బీయింగ్ రిటన్ బై గోపి. గోపి వాజ్ రైటింగ్ ఏ నావెల్ అంటే అర్థమైంది? గోపి ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు అంటే పాస్ట్ కంటిన్యూస్. అది దాన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా మార్చాలి? ఏ నావెల్ వాజ్ బీయింగ్ రిటన్ బై గోపి. అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్లో మాత్రమే మార్పు ఉండాలి, కానీ మీనింగ్లో ఎలాంటి మార్పు రాకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. గోపి had written a novel. This is active voice. Gopi had written a novel. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా మార్చాలి? ఏ నావెల్ had
యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ వస్తే ప్యాసివ్లోకి ఎలా మారుతుంది? అది హ్యాడ్ బీన్గా మారుతుంది. కాబట్టి హ్యాడ్ బీన్ మెయిన్ వర్బ్ V3 ఫామ్లోకి చేంజ్ చేయాలి. రిటన్ బై మెయిన్ వర్బ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి, లేదు ఆబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ రాయాలి. కాబట్టి హ్యాడ్ బీన్ రిటన్ బై గోపి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. A novel had been written by Gopi. This is passive voice of past perfect. అర్థమవుతుందా? మీరు ఏ యాక్టివ్ వాయిస్నైనా ప్యాసివ్ వాయిస్లకి ఈజీగా మార్చగలుగుతారు. ఎప్పుడు మార్చగలుగుతారంటే వాటి యొక్క రూల్స్ మీకు బాగా అర్థమైనప్పుడు. అంటే యాక్టివ్ వాయిస్లో ఏది వస్తే ప్యాసివ్లోకి అది ఎలా మారుతుంది అనే విషయం మీకు బాగా అర్థమైనప్పుడు మాత్రమే మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? నెక్స్ట్ 8th one is past perfect continuous. దీనికి నో ప్యాసివ్, దీనికి నో ప్యాసివ్. ఇప్పటి వరకు మనం ఎన్ని టెన్సెస్ చెప్పుకున్నాం? 8 చెప్పుకున్నాం. మొత్తం టెన్సెస్ ఎన్ని అనుకునేది 12 టెన్సెస్ ఉన్నాయి. ఆ 12 టెన్సెస్లో 8 టెన్సెస్కి ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చెప్పుకున్నాం. అయితే ఈ 8 టెన్సెస్లో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లేకుండా ఉన్న టెన్సెస్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. అంటే ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు. అంటే 8లో 6కి మాత్రమే మనము ప్యాసివ్ వాయిస్ చెప్పుకున్నాం అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్. గోపి విల్ రైట్ ఎ నావెల్. ఇది యాక్టివ్ వాయిస్. సింపుల్ ఫ్యూచర్ యొక్క ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షల్ కానీ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే టెన్స్ చెప్పంగానే మీకు ఫార్ములా వచ్చేసేయాలి. ఆ ఫార్ములా మీకు ఈజీగా రీకలెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ టెన్స్లో సెంటెన్స్ మీరు ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఇయర్ గ్రామర్ మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టెన్సెస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు మనకి ఇంతకుముందు అయిపోయిన టాపిక్స్ని మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి టాపిక్ కూడా టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే విషయం మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి టెన్సెస్ మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే టెన్సెస్ మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూ అర్థం చేసుకొని నేర్చుకుంటారో అప్పుడు మీకు ప్రతి టాపిక్ కూడా ఫస్ట్ ఇయర్ గ్రామర్ సంబంధించి ఈజీ అయిపోతుంది అన్నమాట. కాబట్టి టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టెన్సెస్కి సంబంధించిన వీడియో ఐకార్డులు ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. మనకు ఆబ్జెక్ట్ ఏది? ఏ నావెల్. ఏ నావెల్ విల్ వచ్చింది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో విల్ వచ్చింది. యాక్టివ్ వాయిస్లో విల్ వస్తే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? అది విల్ బీగా చేంజ్ అవుతుంది. దీనికి సంబంధించిన టేబుల్ని మీకు లాస్ట్ వీడియోలో చెప్పున్నా. అంటే యాక్టివ్ వాయిస్లో ఏది వస్తే ప్యాసివ్లోకి అది ఎలా మారుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో విల్ వచ్చిందంటే ప్యాసివ్లోకి పోతే విల్ బీగా మారుతుంది. వుడ్ వస్తే వుడ్ బీగా మారుతుంది. షల్ వస్తే షల్ బీగా మారుతుంది. కాబట్టి ఆ వీడియోలో టేబుల్స్ మీకు వచ్చేసి ఉండాలి. అవి వచ్చినప్పుడు మాత్రమే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ వాయిస్లో విల్ వచ్చింది కాబట్టి ప్యాసివ్లోకి పోతే ఎలా మారుతుంది? విల్ బీ. ఏ నావెల్ విల్ బీ రిటన్ బై. మెయిన్ వర్బ్ అని మనం ఏం చేయాలి? V3 ఫామ్లోకి చేంజ్ చేయాలి. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి. రిటన్ బై గోపి, సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది. దిస్ ఈజ్ ప్యాసివ్. గోపి విల్ రైట్ ఎ నావెల్ అనేది యాక్టివ్ వాయిస్. అంటే గోపి ఒక లెటర్ రాస్తాడు, అది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది, రాస్తాడు. దాన్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఏ నావెల్ విల్ బి రిటన్ బై గోపి. ఒక నావెల్ గోపి చేత రాయబడుతుంది అనేది ప్యాసివ్. అంటే మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? సింపుల్గాను డైరెక్ట్గాను ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ ఇండైరెక్ట్గాను కన్ఫ్యూజ్డ్గాను ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా నో ప్యాసివ్. ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా నో ప్యాసివ్. దీనికి కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్.
Gopi will have written a novel. This is active voice. Gopi will have written a novel. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఎలా మారుస్తాం? ఆబ్జెక్ట్ ఏంది? ఏ నావెల్. ఏ నావెల్ విల్ హ్యావ్. విల్ హ్యావ్ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి పోతే ఎలా చేంజ్ అవుతుంది? అది విల్ హ్యావ్ బీన్గా మారుతుంది. కాబట్టి విల్ హ్యావ్ బీన్. A novel will have been written by Gopi. This is passive voice. A novel will have been written by Gopi. ఇది passive voice. దేనికి సంబంధించి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి. అంటే యాక్టివ్ వాయిస్ ని మనము passive లోకి ఈ విధంగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ future perfect continuous. దీని కూడా మనకు నో ప్యాసివ్. దీనికి కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదన్నమాట. మొత్తం టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? మనకు 12 టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 టెన్సెస్లో ప్యాసివ్ వాయిస్ లేకుండా ఉండే టెన్సెస్ ఎన్ని వచ్చాయి మీకు? ప్రజెంట్ టెన్స్ సంబంధించి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేకుండా వచ్చింది. పాస్ట్ టెన్స్ సంబంధించి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేకుండా వచ్చింది. ఫ్యూచర్ టెన్స్ సంబంధించి ఫ్యూచర్ కంటిన్యూస్కి నో ప్యాసివ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి నో ప్యాసివ్. అంటే ఆ 12లో ప్యాసివ్ వాయిస్ లేకుండా ఉండే టెన్సెస్ ఎన్ని వచ్చాయి? మొత్తం మనకు 4 వచ్చాయి. 12లో 4 తీస్తే ఎంత? 8. ఓన్లీ 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఈ 8 టెన్సెస్కి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకి ఎలా చేంజ్ చేయాలంటే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ప్రతి దాన్ని కూడా మీరు ఈజీగా నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు ఈజీగా రావాలంటే ఫస్ట్ మీకు రూల్స్ రావాలి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లకు మార్చాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమిటి? ఫస్ట్ ఏంది? ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా మార్చుకోవాలి. సెకండ్ వన్ ఏంది? ఇచ్చిన వాక్యం ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. థర్డ్ వన్ ఏంది? మెయిన్ వర్బ్ని V3 ఫామ్లకి చేంజ్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంది? బై అనే ప్రిపోజిషన్ మెయిన్ వర్బ్ తర్వాత రాసుకోవాలి. ఫిఫ్త్ వన్ ఏంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మార్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చిన యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసుకుంటూ రాసినట్లయితే ఏ యాక్టివ్ వాయిస్నైనా మీరు ప్యాసివ్లోకి ఈజీగా మార్చగలుగుతారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ రిగార్డింగ్ మోడల్ 1. ఇవన్నీ మీకు బాగా రావాలంటే ఫస్ట్ మీకు టెన్సెస్ మీద అవగాహన ఉండాలి. టెన్సెస్ మీకు బాగా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ప్రతి టాపిక్ కూడా ఈజీగా వస్తుంది, ఇంతకుముందు చెప్పిన విధంగానే. కాబట్టి మీరు ఏం చేయాలి? టెన్సెస్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. అవి చెప్పేటప్పుడు చూసేటప్పుడు ఈజీగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఈ విధంగా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు అవి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుందన్నమాట. కాబట్టి టెన్స్ అంటేనే టెన్షన్ అన్నమాట. కాబట్టి మీరు లోవర్ సెక్షన్ నుంచి టెన్సెస్ గురించి నేర్చుకుంటూ ఉన్నప్పటికీ అవి మీకు ఎందుకు రాలేదంటే ప్రాక్టీస్ చేయకపోవడమే కారణం అన్నమాట. అర్థమవుతుందా? ఈ వీడియోలో మోడల్ 1కి సంబంధించి ఈ ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు రిమైనింగ్ మోడల్స్ అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.